గజేంద్రం పుట్టినరోజు ఆశ్చర్యం. ఒకప్పుడు ఒక అడవిలో గజేంద్రం అని ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలంగా, తెలివిగా ఉండేది. అందరికీ సహాయం చేసేది. కానీ అది ఒక విషయాన్ని మర్చిపోయింది. ఆ రోజు తన పుట్టినరోజు అని. అది ఆ రోజు ఉదయం నిద్ర లేచి అడవిలో నడుస్తూ ఏం మంచి రోజు ఇవ్వాలా అని అనుకుంది. కానీ అడవిలో ఎవరు దాన్ని పలకరించలేదు. చిట్టి కోతి, మినుగుపాము, సింహం, రాఘవ అందరూ దాని నుంచి దూరంగా నడవసాగారు. ఇవాళ నన్ను ఎవరు చూసి మాట్లాడట్లేదు, ఏమన్నా నేను తప్పు చేశానా అని గజేంద్రం తన మనసులో దిగులు పడింది. తన మనసు బాగోలేక అటుగా ఉన్న కొబ్బరి చెట్టు కింద కూర్చుంది. ఇంతలో ఒక చిన్న గాలిపటం గజేంద్రం కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగింది. అది గాలిపటాన్ని తీసుకొని చూడగా అందులో రాసింది, హ్యాపీ బర్త్డే గజేంద్ర, ఒక చిన్న సర్ప్రైజ్ నీకోసం ఉంది అని. గజేంద్రం ఆశ్చర్యపోయి వెంటనే నడుచుకుంటూ అడవి మధ్యలో ఉన్న పొదల దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆశ్చర్యకరంగా అన్ని జంతువులు కలిసి పెద్దగా హ్యాపీ బర్త్డే అంటూ గజేంద్రానికి పుట్టినరోజు సంబరాలు నిర్వహించాయి. తనకు నచ్చిన పచ్చి అరటిపళ్ళుతో, కొబ్బరి నీటితో పార్టీ చేశాయి. చిట్టి కోతి డాన్స్ చేసింది. మినుగుపాము పాట పాడింది. గజేంద్రం ఆనందంతో అంది, నేను అస్సలు ఊహించలేదు మీరు ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తారని. తరువాత అందరూ కలిసి గజేంద్రానికి చెప్పారు, నేను ఎప్పుడు నీకు సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాను గజేంద్ర అని. నువ్వు మాకు అద్భుతమైన ఒక మంచి మిత్రుడివి అని. ఈ కథలో నీతి ఏంటంటే, స్నేహితులను ప్రేమతో గుర్తించుకుంటే చిన్న చిన్న అద్భుతాలే పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. స్నేహం అనేది మాటల్లో కాదు, మన ఆచరణలో ఉండాలి.